అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ అయితే మేము శివాలయంలో అండ్ సాయిబాబా టెంపుల్‌లో పూజ అది చేసుకొని నేను వీడియో అయితే పోస్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియో అయితే మా అన్నయ్య మ్యారేజ్ టైంలోదనమాట. పసుపుపై వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానని చెప్పాను. బట్ కొన్ని కారణాల వల్ల నాకైతే వీలవ్వలేదు. కాబట్టి నేనైతే అప్లోడ్ చేయలేదు. అండ్ ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ నాకు అసలు ఇంకా దొరకలేదండి. డిలీట్ అయిపోయింది. ఎన్నిసార్లు బ్యాకప్ చేసినా కూడా రాలేదు. చాలా ఇబ్బంది అనిపించిందనమాట. ఈ 2 ఇయర్స్ తర్వాత ఎందుకో మళ్ళీ మొత్తం అన్నీ చేంజ్ చేసి ఫోన్స్ అవి చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ వీడియోస్ అవి బ్యాకప్ పెట్టినప్పుడు వచ్చిందనమాట. అందుకని ఇంక వెంటనే అప్లోడ్ చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే 108 పూజ అండ్ శివాలయంలో అభిషేకం, అర్చన అవన్నీ చేయించుకున్నామండి. ఫస్ట్ అయితే పంతులు గారికి పాలు అవన్నీ ఇచ్చేసామన్నమాట. ఆయన పంతులు గారు అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత 108 పువ్వులతో పూజ చేయమని చెప్పారు. అండ్ వాటి కోసం అయితే మేము పువ్వులు అవి కూడా ముందుగానే రెడీ పెట్టేసుకున్నామండి. ఫస్ట్ అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయంలోనే మొత్తం అందరు దేవుళ్ళు ఉంటారనమాట. అంటే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారు, తర్వాత ఎప్పుడన్నా వీడియో అయితే తీసి పెడతానులేండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మా ఊర్లో ఈ టెంపుల్ అయితే మొత్తం శివయ్య ఉంటారు, పంచముఖ వినాయక స్వామి ఉంటారు, తర్వాత కుమారస్వామి ఉంటారు. అలాగా మొత్తం అందరు దేవుళ్ళు అయితే ఉంటారండి. నాగమల్లి పువ్వు చెట్టు చాలా పెద్దది ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళంగానే ఎంతసేపైనా అలా కూర్చొని ఉండిపోవచ్చు. అండ్ ఈ కార్తీక మాసంలోనే ఈ వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేయడం మీ అందరికీ కూడా ఈ శివుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇప్పుడైతే అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 ఫ్లవర్ పూజ కూడా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అవాళ గురువారం అండి. అందుకని మేము శివాలయం నుంచి వచ్చే దారిలోనే అక్కడికి కూడా వెళ్ళేసి మంచిగా పూజలు అవి అక్కడ కూడా అభిషేకం అది చేసుకొని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. కానీ చాలా చాలా బాగా జరిగిందండి. శివాలయంలో అభిషేకం కావచ్చు, అర్చన కావచ్చు, లేకపోతే 108 ప్రదక్షిణల పువ్వులతో చేసిన పూజ కావచ్చు, తర్వాత మళ్ళీ అనుకోకుండా సాయిబాబా టెంపుల్లో మళ్ళీ అభిషేకాలు అవి కావచ్చు, చాలా బాగా కుదిరిందండి. అండ్ నిజంగానే కొన్ని కొన్ని టైమ్స్‌లో మనం అన్నీ ప్లాన్డ్‌గా వెళ్దాం అనుకుంటాం కదండీ! అన్నీ అసలు జరగనే జరగవు. కానీ మేము అసలు అనుకోకుండానే అంటే ముందు రోజు జస్ట్ అనుకున్నాము ఇట్లా రేపు దేవుడి పూజ అది చేసుకుందామని, వెంటనే అన్నీ భలే సింపుల్‌గా అయిపోయినట్టు అనిపించిందండి. అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. చాలా ప్రశాంతంగా పూజ అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మా బ్రదర్స్ ఇద్దరు నా మ్యారేజ్ అయిన తర్వాత రావడమే మా అన్నయ్య మ్యారేజ్ టైంలోనే అనమాట. కొంచెం అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా పిల్లలిద్దరితో మా అన్నయ్య, మా తమ్ముడు చిన్న పిక్స్ అవి తీసుకున్నారనమాట. శివాలయంలో మండపం అనమాట పక్కన. చాలా పెద్దది ఉంటుంది, బాగుంటుంది అది కూడా. అండ్ ఆ తర్వాత మేము సాయిబాబా టెంపుల్కి వచ్చేసి ఫస్ట్ మా అన్నయ్య అయితే అభిషేకం అది చేసుకుంటున్నారు. ఈ అభిషేకం అది మా అన్నయ్య కంప్లీట్ చేసేసిన తర్వాత మా తమ్ముడితో కూడా పంతులు గారు అభిషేకం అది చేయించారు. ఈ 2 చోట్ల కూడా అంటే శివాలయంలో కానీ లేకపోతే సాయిబాబా గుడిలో కానీ చాలా బాగా జరిగిందండి అభిషేకము. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు, ఆ సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ కూడా అందాలి. మీరందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని, అలాగే అందరితో కలిసి సంతోషంగా ఉండాలండి. ఎటువంటి డిస్కషన్స్ అవి కూడా లేకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.